సిజే గవాయ్ పైన షూ విసిరినటువంటి ఘటన. సో రాకేష్ కిషోర్ ఆయన అడ్వకేటే. ఆయన ఇప్పుడు బ్రాహ్మణికల్ మనిషి అయిపోయాడు. ఈయన పాపం గవాయ్ గారేమో దళితుడు అయిపోయారు. దళితుడి పైన బ్రాహ్మణుడి దాడి అయిపోయింది. సో ఆల్మోస్ట్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. గవాయ్ పైన షూ విసిరిన సంఘటనని ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా ఖండించారు. అది కరెక్ట్ కాదు అని అన్నారు. అంతవరకు ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఎకో సిస్టమ్ అంతా కూడా ఏం కోరుకుంటున్నారు అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. చంద్రచూడ్ ఇంటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినప్పుడు, అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన, చంద్రచూడ్ ఇంటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినప్పుడు అట్లా విమర్శలు చేశారు. రంజన్ గొగోయ్ విషయంలో అప్పుడు అట్లా విమర్శలు చేశారు. అప్పుడేమో రాజ్యాంగబద్ధమైన హోదా రాదు. ఇప్పుడు గవాయ్ విషయంలో మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ మీద దాడి వస్తుంది. సో ఆయన రాకేష్ కిషోర్ ఆయనని ఇంటర్వ్యూలు చేస్తున్నారని ఒకవైపు తిడుతున్నారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మళ్ళీ వీళ్ళే అంటారు. ఇంకెవరికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా అని అంటారు. అసలు ఏ కన్ఫ్యూజన్, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే ఇటువైపు అంటే ఈ బీజేపీ దిస్ ఎకో సిస్టమ్ లో సైలెన్స్ దేనికి సంకేతం? నిజానికి వీళ్ళు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారా? ఒకసారి మీరే దీన్ని క్లియర్ చేయాలి. సాయి గారు, అఫ్ కోర్స్ ఇప్పుడు రాకేష్ కిషోర్ గారు దళిత్ అని తెలిసిపోయింది. ఆయన బ్రాహ్మణ్ కాదు. ఆయన అన్నారు నేను జైస్వాల్ కాదు, నేను ఏదో బ్రాహ్మణికల్ కమ్యూనిటీస్ ఉన్నారు, దాంట్లో ఎక్కడ నేను నా పేరు రాదని చెప్పారు. ఆయన పాపం ఒక 72-year-old మ్యాన్. సాయి గారు, ఈ షూ తీసుకొని విసిరేయడం అనేది ఫస్ట్ టైం కాదు ఇండియాలో జరిగేది. చాలా కోర్ట్స్లో జరిగింది. అప్పుడు వీరెవరైనా ఖండించారా? వీరెవరైనా ఆ అడ్వకేట్ని సస్పెండ్ చేశారా? కొంతమంది అడ్వకేట్లు కాదు, కొంతమంది లిటిగెంట్సే షూ తీసేస్తారు. ఎందుకంటే వాడిని పిలిచి తారీఖ్ పే తారీఖ్ వేసిన తర్వాత ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు షూ లేకుంటే వాళ్ళ చేత చెప్పలు ఏది దొరికినా అది తీసి జడ్జ్ పైన విసురుతారు. దట్ ఇస్ ద ఫ్రస్ట్రేషన్ సాయి గారు. మన లాంటి వాళ్ళు కొంతమంది అంత ఫ్రస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కొంతమంది కోర్టుకి 20, 30, 40 సార్లు వెళ్ళారు కాదు సాయి గారు ఒక కేసు కోసం. ఆ ఫ్రస్ట్రేషన్ అప్పుడు మీకు ఫీల్ అయితే మీకు తెలిసిపోతుంది. ఒక ల్యాండ్ డిస్ప్యూటో లేకుంటే ఒక క్రిమినల్ కేసు. ఈ కేసులో కూడా చెప్పారు, ఆయన అపియర్ చేస్తున్న ఇంకొక డాక్టర్ కోసం ఒక కేసు అక్కడ ఇంకొక కోర్టులో నడుస్తుంది ఢిల్లీలో అని చెప్పారు. ఒక మోటార్ యాక్సిడెంట్ కేసు. డాక్టర్ కార్లో వెళ్తున్నారు, ఒకడు రాంగ్ సైడ్ నుంచి బైక్లో వస్తున్నాడు. బైక్ వాడు రాంగ్ సైడ్ నుంచి వస్తున్నాడు. హెల్మెట్ లేదు, వాడికి లైసెన్స్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, ఆడు రాంగ్ సైడ్లో వస్తున్నాడు. కార్ డ్రైవర్ వెళ్ళి కొడితే వాడు కింద పడిన తర్వాత వాడు కాలు ఇరిగింది. వాడు డాక్టర్ మీద కేసేసాడు. ఆలోచించండి, తప్పు ఎవరిది? ఈ బైక్ కోడిది. బైక్ కోడి డాక్టర్ మీద కేసేసాడు, కార్ డ్రైవ్ చేస్తున్న డాక్టర్ మీద. ఏంటి? మోటార్ యాక్సిడెంట్ జరిగింది, నా మీద ఇట్లా వచ్చి కొట్టాడు అని. సీసీటీవీ ఇమేజెస్ క్లియర్ ఉంది, పోలీస్ స్టేట్మెంట్ క్లియర్ ఉంది. ఈడే చెప్పాడు నేనే రాంగ్ సైడ్ నుంచి వచ్చాను, నాకు ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదు ఏమి. ఆ కేసు 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది సాయి గారు. ఈ డాక్టర్ ఏమో పాపం చాలా బిజీ మనిషి. ఆయన ప్రతి నెల ఒకసారి వచ్చి జడ్జి ముందు నిలబడతారు, మళ్ళీ అది వాయిదా అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ వస్తారు, మళ్ళీ వాయిదా పడుతుంది, మళ్ళీ వెళ్తారు. సాయి గారు, ఇన్నిసార్లు మీరు 20, 30 సార్లు వస్తే మీకే ఒకసారి అనిపిస్తుంది చెప్పులు తీసుకొని కొడదాం రా ఒకసారి అని చెప్పి. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సరే, ఈ కేసులో ఎందుకు జరిగింది మన అందరికి తెలుసు. హిందువులు ఏదైనా కేసు తీసుకొస్తే సాయి గారు మీరు చూసుంటారు, జనరల్లీ జ్ఞాన్వాపి నుంచి మీరు రామ్ జన్మభూమి దాకా అన్నీ చూసుకుంటే తెలుసుకోవాలి. ఈ కేసులో విష్ణు భగవాన్ది ఫేస్ ఎవడో ముఘల్ రూలర్స్ టైంలో కొట్టేశారు, దాన్ని రీప్లేస్ చేయాలి, రిస్టోర్ చేయాలని చెప్పారు. మీరు హంపీకి వెళ్తే సాయి గారు మీకు కనిపిస్తుంది, అక్కడ విరూపాక్ష ఐడల్ ఒకటి ఉంది పెద్దది. దాన్ని యాక్చువల్లీ ముస్లిం అప్పుడున్న ఆర్మీ వచ్చి మొత్తం ధ్వంసం చేస్తారు కంప్లీట్గా. అక్కడ హంపీనే మొత్తం వాళ్ళు దే లూటెడ్ ద ఎంటైర్ హంపీ. విజయనగర సామ్రాజ్యం లేకుండా చేసేసారు వాళ్ళు. అక్కడ మిగిలింది ఆ గుడి ఒకటే. అది కాకుండా ఈ విరూపాక్ష ఈ మూర్తిని ఆర్కియలాజికల్ సర్వే రిస్టోర్ చేశారు, చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్లో ఒక బెల్ట్ లాగా ఉంటుంది, మీరు చూసుంటే. ఆ బెల్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ స్టోన్ వాజ్ నాట్ స్టిక్కింగ్ టుగెదర్. రిస్టోర్ అంతగా చేయలేకపోయారు. ఈ కేసులో కూడా ఖజురాహోలో ఏం చేశారు, ఈయన ఆర్కియలాజికల్ సర్వేకి లెటర్ రాశారు, పెటిషనర్. ఇట్లా ఐడల్ ఉందండి, యాజ్ పర్ రూల్ యూ ఆర్ సపోజ్ టు రిస్టోర్. దట్ ఈస్ ద కరెక్ట్ రూల్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాబ్ అది, టు రిస్టోర్ ఇట్. ఈయన పెటిషన్ వేశారు, 1 వేశారు, 2 వేశారు, 3 వేశారు, 4 సార్లు రాశారు. ఏ చర్య తీసుకోలేదు వాళ్ళు. ఫ్రస్ట్రేట్ అయ్యి ఈయన సుప్రీంకోర్టుకి వచ్చారు, హైకోర్టుకి వెళ్ళారు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చారు. వచ్చి అక్కడ వెళ్ళినప్పుడు వాట్ షుడ్ ఆఫ్ జస్టిస్ గవాయ్ డన్? మీరు భక్తు కాదు, విష్ణు భక్తు కదా, మీరు వెళ్ళి కూర్చొని అడగండి ఆయన దగ్గర అని చెప్పి అట్లా చెప్పాలి సాయి గారు. హీ షుడ్ హావ్ జస్ట్ సెడ్ ఆర్కియలాజికల్ సర్వే ఇండియాని డైరెక్ట్ చేస్తున్నాం టు రిస్టోర్ ద ఐడల్, ఫినిష్డ్, మ్యాటర్ ఎండ్స్. కానీ ఆయనకు ఒక థ్రిల్ ఉంది గవాయ్ గారికి. లేదన్నా కూడా, అంటే ఆయన ఒకవేళ నిజంగా ఆయన డైరెక్ట్ చేయకపోయినా కూడా డిస్మిస్ చేయొచ్చు, ఏం మాట్లాడకుండా. డిస్మిస్ కూడా చేయకూడదు యాక్చువల్లీ, యాజ్ పర్ లా. నేను అనేది ఒకవేళ ఆయన నిజంగా ఇష్టం లేదనుకుంటే ఏమీ మాట్లాడకుండా దాన్ని ఆయన పక్కకు పెట్టినా ఒక లెక్క. కానీ అసలు విష్ణుమూర్తికి చెప్పుకోవాలంటే నీ దగ్గరికి ఎందుకు రావాలి నేను?
సాయి గారు దాని ముందు మనకి ఇప్పుడు తెలుసా సార్, నేను వీడియో చేస్తే కమెంట్స్ కొంతమంది పెట్టారు. నిజంగా నాకు కూడా చాలా ఫన్నీగా అనిపించింది కూడా. కొంతమంది కమెంట్స్ ఏం పెడుతున్నారంటే, నేను విష్ణుమూర్తిని అడగమని చెప్పారు కదా, నేను అడిగాను, ఆయన చెప్పు విసిరాడు అని పెడుతున్నారు. అదే ఆయన కూడా అదే చెప్పారు కదా, దేవుడు చెప్పాడు నాకని చెప్తున్నారు. సో మన పాయింట్ అది కాదు సాయి గారు. ఇదే టైంలో యూపీలో ఒక మాస్క్ గురించి ఒక డిస్ప్యూట్ జరిగింది హిందువులు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ మాస్క్ నేమ్. అక్కడ మాస్క్లో టైల్స్ అని ఎగిరిపోయినాయి, గ్రౌండ్లో టైల్స్ అని పోయినాయి. టైల్స్ రిస్టోర్ చేయాలని చెప్పి మాస్క్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే అది చేయకూడదు, చేస్తే దాని కింద ఏదేదో ఆర్టిఫాక్ట్స్ ఉంది, అదన్నీ క్లోజప్ అయిపోతుంది. ఇది ఆర్గ్యుమెంట్. కోర్టు ఏం చెప్పారు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ దగ్గర చేపియమన్నారు టైల్స్. అప్పుడు మీరు అడగొచ్చు కదా, మీ దేవుడి దగ్గర వెళ్ళి అడగండి టైల్స్ వేయాలన్నా వద్దా అని. అడిగారా? లేదు. ఓన్లీ వెన్ ఇట్ కేమ్ టు హిందూస్ మీరు ఈ ఫ్రీడమ్ తీసుకుంటారు. మీరు ఏదైనా అడగండి. రేపు కుతుబ్ మినార్ గురించి కేసు వేద్దాం సాయి గారు, మీరేమంటారు? అక్కడ గణేష్ మూర్తి ఉంది కింద, మీకు కనిపిస్తుంది అక్కడ వెళ్తే. దర్ ఆర్ సో మెనీ హిందూ మూర్తిస్ బిఫోర్ కిషోర్. ఇప్పుడు కూడా అట్లా ఉంది కుతుబ్ మినార్ ముందు. కానీ ఎవరైనా అడిగారు అది ఎట్లా వచ్చింది, కుతుబ్ మినార్ దగ్గర గణేష్ మూర్తి ఎట్లా వచ్చింది? అది కూడా పాత, చాలా పాతది. కానీ అడగరు. అడిగితే ఏమంటారు, మళ్ళీ మీరు వెళ్ళి అడగండి. కానీ దీని అన్నిట్లో ఒక పాయింట్ అందరు మర్చిపోయారు సాయి గారు. మోదీ గారు లాస్ట్ వీక్ 2 crore rupees రిలీజ్ చేశారు సాయి గారు. ఎందుకు అడగండి? టు రిస్టోర్ ద ఐడల్స్ ఇన్ ఖజురాహో టెంపుల్. ఇది అందరూ ఎవరు న్యూస్లో వచ్చింది, కానీ ఇట్ డిసపియర్డ్ లైక్ దాట్. మన దగ్గర కూడా ఉంటుంది, బ్రేకింగ్ న్యూస్ కాదు కదా ఇది. మోదీ గవర్నమెంట్ హెస్ రిలీజ్ 2 crores త్రూ ద రెస్పెక్టివ్ మినిస్ట్రీ. ఖజురాహోలో ఉన్న టెంపుల్లో ఉన్న మూర్తిని రెస్టోర్ చేయమని చెప్పి క్వైట్లీ చేసేసారు. విష్ణు భగవాన్ దగ్గర అడగక్కర్లేదు. ఆర్కియలాజికల్ సర్వేకి 2 కోట్లు ఇచ్చేసారు. బాబు మీరు చేయండి, రిస్టోర్ చేయండి. మేబీ నాట్ జస్ట్ ద విష్ణుమూర్తి, ఇంకా చాలా మూర్తులు ఉంటుంది అక్కడ, విచ్ హవ్ గాట్ స్పాయిల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది సాయి గారు, ఇది చేయాల్సి ఉండే. హీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆయన ఈ మసాలా కోసం ఆయన మొన్న ఏదో మారిషియస్ ఇక్కడ మరిషియానో ఇక్కడ వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు, నేను బుల్డోజర్ జస్టిస్కి వ్యతిరేకం అని చెప్పి. సాయి గారు, బుల్డోజర్ జస్టిస్ ఎందుకు జరుగుతుంది? మీరు ఇల్లీగల్గా ఇల్లు కట్టారు గవర్నమెంట్ ల్యాండ్ మీద, మస్జిద్ కట్టారు, లేకుంటే ఇంకేదో స్ట్రక్చర్ కట్టారు. దాన్ని తీసేయడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఎంకరేజింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. యూపీలో ఒక టౌన్ సాయి గారి పేరు మర్చిపోయాను, రైల్వే ట్రాక్ పక్కన మొత్తం ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎంకరేజ్ చేసుకుని, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి, దాన్ని తీసేయమని చెప్పి అలహాబాద్ హైకోర్టు అనుకుంటాను జడ్జ్మెంట్ ఇచ్చారు, దట్ ఇట్ హస్ బి రిమూవ్డ్. రైల్వే వాళ్ళు బుల్డోజర్ తీసుకెళ్తే ఇదే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు. 3 సంవత్సరాలు అయిన సాయి గారు, ఇప్పుడు దాకా దాన్ని ముట్టలేదు. రైల్వే ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నారు, ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు? బుల్డోజర్ జస్టిస్ జరగకూడదు. ఎందుకంటే బుల్డోజర్ అనగానే ఒకరే మంచి గుర్తొస్తారు అందరికీ, యోగి ఆదిత్యనాథ్. ఆయన గురించి మీరు యూఆర్ గోయింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అ జడ్జ్మెంట్ వెన్ యు ఆర్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మీరు రిటైర్ అయిన తర్వాత మీరు ఏమైనా చెప్పుకోండి బయటకు వెళ్ళి, బట్ వెన్ యు ఆర్ సర్వింగ్ ఎస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీరు మీ ఇంటెన్షన్ బయట చెప్పకూడదు. మీరు ఈజీగా చెప్పేస్తున్నారు, మీరు నా కోర్టుకి రండి రేపు, మీ మీద బుల్డోజర్ నడిపిస్తే నేను ఆపేస్తాను. దెన్ వేర్ ఇస్ ద జస్టిస్ సిస్టమ్ సాయి గారు ఇన్ దిస్ కంట్రీ? మీరు చీఫ్ జస్టిస్గా వచ్చి కూర్చున్న దానికి మీరు, ఆయన చాలా స్టేట్మెంట్ ఇచ్చారులే, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను స్లమ్స్లో పెరిగానని చెప్పి, ఆయన ఫాదరు వాజ్ అ పొలిటీషియన్, 3 సార్లు గవర్నర్ ఉన్నారు ఆయన 3 స్టేట్స్లో. స్లమ్ ఏరియా నుంచి ఎట్లా వచ్చారు నాకు కూడా అర్థం కాదు. ఎనీవే వీల్ లీవ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు ఇంగ్లీష్లో, ఇచ్చేద్దాం అది. కానీ ఈ పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడంలో మీరు చూసుంటారు, దీనికన్నా ముందు ఎంతో చీఫ్ జస్టిస్ ఉన్నారు. వాళ్ళు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో ఉన్న మాటలు మాట్లాడతారు, కానీ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, కానీ ఇట్లాంటి పొలిటికలీ సెన్సిటివ్ థింగ్స్, రిలీజియస్ సెన్సిటివ్ థింగ్స్ ఎప్పుడు మాట్లాడరు. తర్వాత అపాలజీ ఏమి ఇచ్చింది సార్ గారు, గవాయ్ గారు? ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. అగ్రీడ్. అపాలజైజ్ దిస్ వన్, సేయింగ్ ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐ సెడ్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. కథ అయిపోతుండే. ఈ షూ విసరడం ఏం జరుగుతుండే అప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే నౌ ఇట్ ఇస్ బికమ్ ఎ ట్రెండ్. సాయి గారు నేను చెప్తాను, రేపు ఇది కాదు ఇక్కడ ఆగదు ఇది. రేపు ఏ కోర్టులో కూడా ఎవడో షూ తీసి వేసుకొస్తారు డెఫినెట్గా. వాడికి ఏ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు జరిగింది కదా, ఇక్కడ కూడా జరగాలి. అన్నిటికంటే ఫనీ, బార్ కౌన్సిల్ ఈయన్ని సస్పెండ్ చేశారు. వాళ్ళ చట్టాల్లో ఉంది దట్ యూ హ్యావ్ టు గివ్ ఎ నోటీస్ టు ద అడ్వకేట్. ఆయన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఒక కమిటీని పెట్టి, డిసిప్లినరీ కమిటీ, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే టు ప్లీజ్ ద చీఫ్ జస్టిస్, చూడండి చీఫ్ జస్టిస్ గారు మిమ్మల్ని కాపాడే మేము, నా పేరు ఇదండి, నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం నా కేసు వచ్చినప్పుడు మీరు చూసుకోవాలి. ఇది చేస్తున్నారు. వారు ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. హూ గేవ్ యు ద రైట్ అండి టు ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్?
ఆయన చేసిన తప్పుకి ఆయనకి కేసు పెట్టండి, ఏమైనా పెట్టండి. మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు? అందరూ ఒక డ్రామా చేస్తున్నారు సాయి గారు. అదే జరుగుతుంది. చీఫ్ జస్టిస్ అంటున్నారు నాకు దీంతో ఏం సంబంధం లేదు, అయిపోయింది, క్రితం ఫినిష్డ్, ఐ హావ్ ఫర్గాటన్ అబౌట్ ఇట్. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అంటే సుప్రీంకోర్టు అఫీషియల్లీ చీఫ్ జస్టిస్ ఛాంబర్ నుంచి వెళ్ళింది అంతే కదా, ఆటోమేటిక్ గా మీరు ఏం కేసు పెట్టద్దు ఆయన మీద, ఆయన వదిలేయండి, ఆయన షూ ఆయనకి ఇచ్చేయండి అని చెప్పారు. నో, మోర్ ఇంపార్టెంట్లీ నో సచ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పింది. కరెక్ట్. నో సచ్ ఇన్సిడెంట్ జరగకపోతే మీరు ఆయన ఎట్లా సస్పెండ్ చేస్తున్నారండి? మీరు ఆయన మీద కేసు ఎట్లా పెడుతున్నారండి? SC/ST కేసు పెడతా అంటున్నారు, ఆయనే SC/ST. మీరు SC/ST ఆయన మీద SC/ST కేసు పెడతారా మీరు? ఇదంతా ఒక వెయిటింగ్ ఆపర్చునిటీ లెఫ్టిస్ట్ మీడియాకి, బ్రాహ్మినికల్ హెగమనీ అది ఇది అని చెప్పి. నాట్ లుకింగ్ అట్ ద బిగర్ ఇష్యూ. నుపూర్ శర్మ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు సాయి గారు? దాచుకున్నారా? ఏం చెప్పారు ఆమె గురించి? మీరు ఇట్లాంటి లూజ్ టంగ్, లూజ్ టంగ్, మీరు చెప్పిన దానికి ఇంత పెద్ద ఇష్యూ అయిందని గవాయ్ గారు ఏం చెప్పారండి? దట్స్ నాట్ లూజ్ టంగ్, ఇట్ ఈస్ ఆల్సో లూజ్ టంగ్. జస్ట్ బికాస్ యూఆర్ ద చీఫ్ జస్టిస్ డస్ నాట్ గివ్ యూ ద అథారిటీ. మీరు ఆ చైర్ మీద కూర్చున్నారు, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.